అసలు మంచిదండి. తలలో చిన్న ప్రార్థన చేసుకుని వాక్యంలోకి వెళ్దాం. పరిశుద్ధ మహాగణుడ, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్ఠమైన నామానికి కృతజ్ఞతలు స్తోత్రాలను చెల్లిస్తున్నాను. మరి ఒకసారి నేను మా జ్ఞాపకంలో ఉంచుతున్నాను. ఈ మాసపు మొదటి దినంలోనికి నాయన నడిపించిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు స్తోత్రాలను చెల్లించుకుంటున్నాను. ఇదిగో నాయన, మీ విలువైన ఉన్నతమైన మాటలను నేను వెళ్ళబోతున్నగా మమ్మల్ని మేము సరి చేసుకునగలుగుటకు నాయన, మా మనసులో ఉన్న మలినాలను నన్ను తొలగించుకునగలుగుటకు, మీ వాక్యంతో నాయన మమ్మల్ని సరి చేసుకునగలుగుటకు నాయన, నీ కృపలో వర్ధిల్లగలుగుటకు, నీ వాక్యంలో వృద్ధి చెందగలుగుటకు అటు కృపను మహాద్భాగ్యం మాకు అనుగ్రహించినాను. చెప్పనని నేను తగ్గించుకొని వాక్యాన్ని రచించగలుగుటకు, నేను మహిమపరచగలుగుటకు అటు కృపను మహాద్భాగ్యం అనుగ్రహించినాను. క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామమున ప్రార్థన మనం అడిగి పెడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. కురోజు మీ అందరికీ ప్రభువును రక్షకుడైన క్రీస్తునామములో వందనాలు తెలియజేస్తున్నాండి. మంచిది. ఈరోజు విషయం ఏంటంటే తిమోతి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 6వ వచనం. తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం 6వ వచనం. సంతుష్టి సహితమైన ఏంటంట? సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభసాధనమైనది. ఓకేనా? ఈరోజు నుంచి ఈ విషయాన్ని గురించి మనం నేర్చుకున్నాం. ఇక్కడ తిమోతికి అపోస్తలుడైన పౌలు గారు తన పత్రికను రాసి చెప్తారు ఏంటంట? సంతుష్టి సహితమైన భక్తి గొప్ప లాభసాధనమైనది అని చెప్తున్నాడు. ఓకేనా? సంతుష్టి అంటే ఏంటంటే సంతృప్తి కలిగి ఉండడం. ఓకేనా? సంతృప్తి కలిగి ఉండడం అంటే ఏంటి? ఓకేనా? సంతుష్టి అన్నా సంతృప్తి అన్నా ఒకటే. సంతృప్తి కలిగి ఉండడం అంటే ఏంటిది? సంతృప్తి కలిగి ఉండడం అంటే ఏంటండి? అంటే ప్రతి విషయాలు ఏ స్థితిలో ఉన్నా సరే ఆ స్థితికి తగ్గట్టుగా మనం ఏం చేయడం, మెదులుకోవడాన్ని ఏమంటారు? సంతృప్తి లేకుంటే సంతుష్టి అంటారు. ఓకేనా? అయితే అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి రాస్తూ చెప్తున్నాడు అంటే అయితే భక్తి జీవితంలో ఎప్పుడైతే మనం ఎదురవుతాం, భక్తి జీవితంలోకి ఎప్పుడైతే మనం వెళ్తుంటామో, మన భక్తులు ఎప్పుడైతే పెరుగుతుంటామో పెరిగే కొద్దీ కొన్ని విషయాలన్నీ మనకు ఎదురుపడుతుంటాయి. ఓకేనా? అట్లాంటి ఎదురుపడే దాఖలాల గురించి మాట్లాడుతూ ఆ ముందు మాటలో చెప్తారు ఏంటంటే, కొంతమంది ఏమనుకుంటారంటే భక్తి అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే దాన్ని లాభంగా ఎంచుకుంటున్నారు. ఆ భక్తిని ఒక లాభసాధనంగా ఎంచుకొని దానివల్ల ఏదో మాకు లాభం వచ్చేస్తుంది, దానివల్ల కలిగే లాభాన్ని అపేక్షించే వాళ్ళు చాలామంది ఉన్నారు. అవునా? అంటే లోకంలో వ్యాపారం ఎలాగైతే జరుగుతుందో దేవుని పేరు చెప్పుకుని కూడా వ్యాపారం చేసే వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుని పేరునే, దేవుని నామాన్నే, దేవుని వాక్యాన్నే వ్యాపారంగా మలుచుకొని అనేకులు బయలుదేరారు. అట్లాంటి తరుణంలో తిమోతి గారికి రాస్తూ అపోస్తలుడైన పౌలు గారు ఏంటంటే, చాలామంది ఏమనుకుంటే భ్రమపడుతున్నారు. దేవునిలోకి వచ్చిన తర్వాత ఎలా సంపాదించుకోవాలి, ఎలా ఉన్నతంగా ఉండాలి, ఎలా దీవెనకరంగా ఉండాలని దానిలోనికి ఎదగడానికి ఇష్టపడుతున్నారు. కానీ అసలైంది ఏంటంటే సంతుష్టి సహితమైన భక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది అని చెప్తూ దాన్ని కంటిన్యూ చేస్తూ చెప్తాను. ఏంటంటే మనం ఈ లోకంలోనికి ఏమీ తెలియదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రము గలవారం ఏంటంట? వాటిది ఏంటంట? తృప్తి పొందడం. ఓకేనా? ఫస్ట్ ఏంటంటే భక్తి అంటే ఏంటంట? సంతుష్టిగా ఉండడము. ఆ సంతుష్టిగా ఉండే భక్తి ఏంటంటే లోకంలో ఎప్పుడైతే మనం బ్రతుకుతున్నామో దాంట్లో ఎలా ఉండాలంట? తృప్తి కలిగి ఉండడం. భక్తిలో ఎలా ఉండాలి? మనం సంతుష్టిగా ఉండాలి, లోకంలోకి వస్తేనే తృప్తి కలిగి ఉండాలి. ఓకేనా? యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ ఒక మాట చెప్తారు. మత్తయి సువార్త 6వ అధ్యాయం ఒకసారి చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయము 25వ వచనంలో మాట్లాడుతాను. అందువలన నేను మీతో చెప్పున్నదేమనగా ఏంటంట? ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకొందుమో అని మీ దేహమును గూర్చి అయినను చింతింపకుడు. ఏంటంట? ఏమని చెప్తున్నాడు యేసుక్రీస్తు వారు? ఏంటంట? మీరు ఏ మనిషిని చూసినా సరే నిజంగా ఆ భక్తి అనేది ఒకవేళ
లోకంలో ఒక క్రీస్తుని నమ్మిన వ్యక్తి సంతృప్తిగా ఉంటుందంటే దానికి యేసుక్రీస్తు వారు ఇస్తున్న ఆన్సర్ ఏంటంటే ఏ వ్యక్తి కూడా ఎలా ఉంటుందంట, సంతృప్తిగా ఉండడం లేదు. ఓకేనా? లోకంలో బ్రతికే వ్యక్తి, క్రీస్తుని నమ్ముకున్నానని చెప్పే వ్యక్తి ఏంటంట, సంతృప్తిగా లేడు. ఏ వ్యక్తి కూడా సంతృప్తిగా ఆనందంగా లేకుండా జీవితంలో దేని కొరకు ఆశపడుతూ తన జీవితాన్ని ఏం చేస్తున్నాడో కొనసాగిస్తున్నాడు. దాని గురించి మాట్లాడుతుంది ఏంటంట, అందువల్ల మీరు ఫస్ట్ ఏంటంటే ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని ఏంటంట మీ దేహమును గురించి ఏం చేద్దంట, చింతింపొద్దు. ఓకేనా? రైట్. అంటే క్రైస్తవులు మనం బ్రతుకుతున్నప్పుడు ఏవైతే మనకు ఉండకూడదో లక్షణాన్ని గురించి గుర్తు చేస్తున్నాడు. అంటే మనం క్రైస్తవులుగా లోకంలో ఉంటున్నాము, మనకి ఏవైతే ఉండకూడదో క్రీస్తు దగ్గరకు వచ్చినప్పుడు ఎలా అయితే బ్రతకాలో ఆ విషయాన్ని గురించి గుర్తు చేస్తూ చెప్తున్నాడు. ఓకేనా? రైట్. ఎప్పుడైనా సరే సంతుష్టి సహితమైన భక్తి అంటే ఏంటంటే ఎప్పుడైనా సరే మనం దేవుని దగ్గరికి వస్తున్నామంటే ఆలోచన అనేది మనకు ఉండాలి. అంటే దేవునితో నేను గడుపుతున్నాను, దేవుని దగ్గర నేను వెళ్తున్నాను. ఓకేనా? రైట్. ఎప్పుడైతే ఆ భయం అనేది, ఆ భక్తి అనేది మనలో పెరుగుతుందో దేవుని దగ్గర ఏం చేస్తాం చెప్పండి, చాలా జాగ్రత్తగా మనం ప్రవర్తించడానికి, దేవుని సన్నిధిలో గడపడానికి మనం ఏం చేస్తాము, ఆ ఉత్సాహం అనేది చూపిస్తాం. ఓకేనా? అంటే భక్తి అనేది ఎలా చేయాలంటే సంతుష్టికరంగా, తృప్తికరంగా చేయాలి. ఒక భక్తి అనేది దేవుని దగ్గరికి మనం వస్తున్నామంటే దేనికి రావాలంట, దేనికి రావాలి చెప్పండి, దేనికి రావాలంట, దేవుని దగ్గరికి ఎందుకు రావాలంట, ఎందుకు రావాలి, ఎందుకు రావాలండి? సరే, మీకు అర్థమయ్యేలా ఒక విషయాన్ని చెప్తాను. పెళ్ళైన కొత్తలు ఉంటారు కదా భార్యాభర్తలు, ఆ భార్య అనేది వాళ్ళ పుట్టింటికి ఎందుకు వెళ్తుంది చెప్పండి, పుట్టింటికి ఎందుకు వెళ్తుంది భార్య అనేది, భార్య అనే ఆమె పుట్టింటికి ఎందుకు వెళ్తుంది, ఎందుకు వెళ్తుంది చెప్పండి? అంటే వాళ్ళకి అక్కడికి వెళ్తే ఏంటి చెప్పండి, అంటే ఈ కొత్తగా వచ్చారు కనుక ఇక్కడ ఉంటే కొద్దిగా ఇబ్బంది పడతారు. వాళ్ళ ఇంటికి వెళ్తే ఏమవుతుంది చెప్పండి, వాళ్ళకు మా వాళ్ళు ఉన్నారనే ధైర్యం, మా వాళ్ళు ఉన్నారనే ఆ ప్రోత్సాహం, ఆ తోడ్పాటు అనేది వాళ్ళకు ఉంటుంది. ఓకేనా? రైట్. లోకంలో వారం రోజులు గడిపిన మనము ఎప్పుడైతే దేవుని దగ్గరకు వస్తున్నామో అలాంటి తృప్తి, అలాంటి సంతృప్తి అనేది మనలోనికి ఏం చేయాలి చెప్పండి? నిజంగా అట్లనే వస్తున్నారు దేవుని దగ్గరికి, వస్తున్నారు లేదండి? అవునా కదా? అంటే మీరు చూస్తారు లేదో, వెళ్ళేటప్పుడు ఎలా మెట్టింటికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్తారు చెప్పండి, ఎట్లా వెళ్తారండి? అవునా కదా? మీరు ఎప్పుడు చూడలేదు, వెళ్ళలేదా? ఒకవేళ మీ అమ్మగారింటికో నాన్నగారింటికి వెళ్తున్నారు అనుకోండి, ఎలా వెళ్తారు చెప్పండి? ఏం చేస్తారు? ఒకరోజు ముందే మీ బట్టలన్నీ సర్దేసుకొని, అవునా, దానికి కావాల్సిన ఏమన్నా ఖర్చులు ఉంటే వాటిని ముందే తీసేసుకొని దగ్గర పెట్టేసుకొని, అవునా, ఒకవేళ బస్సు 5 గంటలకైనా సరే మీరు ఏం చేస్తారు చెప్పండి, ఏం చేస్తారండి? ముందే 3 గంటలకి లేచేస్తారు, స్నానం చేసుకుంటారు. అవునా? ఆ బస్సు కంటే ముందు మీరే వెళ్ళి ఏం చేస్తారు, బస్ స్టాప్లో నిలబడి మా ఊళ్ళ ఇంటికి వెళ్తున్నాను నేను, అవునా కదా, త్వరగా వెళ్ళిపోవాలి నేను, అవునా, తొందరగా మా వాళ్ళని చూడాలి, తొందరగా మా వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి, అవునా కదా? అట్లా ఎగ్జైట్మెంట్ అనేది ఏం చేస్తుంది చెప్పండి, మీలో ఉంటుంది. అవునా కదా? మీ వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు ఎగ్జైట్మెంట్ అంటే మన వాళ్ళు అని ఎప్పుడైతే అనుకుంటామో వాళ్ళ దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి, ఆ ఉత్సాహాన్ని, ఆనందాన్ని లోపల ఏంటి చెప్పండి, వాళ్ళ దగ్గరికి వెళ్ళకముందే మనం ఏం చేస్తాం చెప్పండి, వాళ్ళతో ఎలా ఉండాలి, ఎలా నడుచుకోవాలి, ఏం మాట్లాడాలని ముందుగా ప్లాన్ అయ్యి, ముందుగా ప్రిపేర్ అయ్యి దాని గురించి మనలో మనమే అనుకుంటూ ఆలోచించుకుంటూ ఏం చేస్తాం, మనం ఆనందపడుతూ వెళ్తూనే ఆనందంలో ఏం చేస్తాం, మనం ఆనందంగా అక్కడికి వెళ్ళడానికి ఇష్టపడతాం. అవునా కదా? రైట్. అయితే భక్తి విషయానికి వస్తానే దేవుడు కూడా మనకు నేర్పించేది ఏంటంటే ఎప్పుడైతే మనం దేవుని దగ్గరికి వస్తున్నామో ఫస్ట్ లోకంలో ఉన్న బాధలు, ఇబ్బందులు అవన్నిటిని కూడా ఏం చేయండి చెప్పండి, ఏం చేసేయండి, అవన్నీ కూడా అవసరం లేదు, అవన్నీ కూడా దేవుని దగ్గరికి ఎప్పుడైతే వస్తున్నామో దేవునితో నేను ఉంటున్నాను, అవునా, దేవుని సన్నిధికి వచ్చాను, నా దేవుని దగ్గరికి నేను వచ్చాను అని ఎప్పుడైతే ఆ సంతోషాన్ని మనం ఫీల్ అవ్వగలుగుతామో, ఆ సంతోషంలో మనం దేవునితో ఉండగలుగుతామో అప్పుడు ఏం చేస్తాడు చెప్పండి, దేవుడు మనతో మాట్లాడతాడు. ఎప్పుడైతే ఆ సంతోషాన్ని మనం అనుభవిస్తామో దేవుని దగ్గర నేను వెళ్తున్నాను, దేవునితో ఉంటాను, అవునా, దేవుడు ఈరోజు నాతో మాట్లాడతాడు అని మన విషయాలన్నింటినీ కూడా పక్కన పెట్టేసి మనకి ఏవైతే ఆలోచనలు ఉన్నాయో వాటన్నిటిని కూడా పక్కన పెట్టేసి ఎప్పుడైతే దేవుని దగ్గరికి నేను వస్తున్నాను అనే ఆనందంలో ఎప్పుడైతే మనం ఉంటామో అప్పుడు ఏం చేస్తాడు చెప్పండి, దేవుడు ఏం చేస్తాడు, మనతో మాట్లాడడానికి ఇష్టపడతాడు. ఏవైతే నీకు ఇబ్బందికరంగా ఉన్నాయో
వాటిని గురించి దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? అవునా కదా? నీకు ఆయాసకరంగా ఏవైతున్నాయో దాన్ని ఎలా తప్పించుకోవాలో ఆ మార్గాన్ని ఏం చేస్తాడు? దేవుడు తెరుస్తాడు. దేవుడు నీ పక్క నుండి వాటన్నిటిని కూడా నీకు కావాల్సినంత కూడా ఏం చేస్తాడు? దగ్గరుండి చూసుకుంటాడు. ఓకేనా? అట్లాంటి పరిస్థితుల్లో నిజంగా ఒక క్రైస్తవులుగా మరి దేని గురించి వస్తున్నారంట? నిజంగా పుట్టినింటికి అయితే ఎలా అయితే వెళ్తే ఎలా ఆనందిస్తారో, మన సొంత వాళ్ళ దగ్గరికి అయితే ఎలా అయితే మనం ఆనందంగా వెళ్ళడానికి ఇష్టపడతామో, ఆ ఆనందంతో ఎలాగైతే ఉంటామో నిజంగా దేవుని సన్నిధికి వచ్చినప్పుడు అంతే ఆనందంగా ఉంటున్నాం. మరి ఉంటారు ఉన్నట్లేదండి. దైవభక్తిలో మనం ఎదగపోవడానికి గల కారణం ఏంటంటే దేవునితో మనం సమాధానంగా ఉండలేకపోవడానికి కారణం, మనం తప్పులోకి వెళ్ళిపోవడానికి కారణం అంటే దేవునితో ఎప్పుడైతే మనం సమాధానంగా ఉండమో, దేవునితో ఎప్పుడైతే మనం స్పష్టంగా మన నడవడిక కానీ మన ప్రవర్తన కానీ ఎప్పుడైతే ఉండదో, ఆ ఆనందాన్ని దేవునిలో ఎప్పుడైతే కోల్పోతామో అప్పుడు ఏం చేస్తాం చెప్పండి? మనం ఏం చేస్తాం? ఎప్పుడైనా సరే ఎలా ఉంటుంది చెప్పండి? మనకు అనగా ఏదో కోల్పోయినట్టు, ఏదో మన దగ్గర నుంచి ఎవరో లాగేసుకున్నట్టు, ఏదో మనకు ఏదో దక్కని ఫీలింగ్ అనేది ఏం చేస్తుంది చెప్పండి? అవునా కదా? ఏదో మన దగ్గర నుంచి ఏదో ఎవరో లాగేసుకున్నారు, ఏదో మన దగ్గర లేదు, ఇంకేదో కొదవగా ఉంది అనే దానిలోనికి క్రైస్తవ భక్తి పరులు అనేది ఏం చేశారు? వెళ్ళిపోయారు. అవునా కదా? అంటే ఆదివారం రాగానే దేవునితో ఆనందించాల్సిన మనుషులు ఇంట్లో ఉన్న సమస్యలతోనే, మీరు ఎప్పుడన్నా చూడండి, ఎప్పుడైతే మనం దేవుని సన్నిధికి వచ్చామో దేవుడు అంతా చూసుకుంటాడని మనం వదిలేసారు. అవునా కదా? దేవుని దగ్గరికి వచ్చాం మనం, అవునా? దేవుడు మనకు కావాల్సినంత కూడా చూసుకుంటాడు. దేవునితో ఎలా ఆనందించాలి, దేవునితో ఎలా గడపాలి అనే విషయాలంతా కూడా మర్చిపోయి మీరు ఎక్కడన్నా చూడండి, ప్రార్థన మందిరాలకు వెళ్ళండి, ఎక్కడన్నా ప్రార్థనలకు వెళ్ళండి, వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? గుంపులుగా వచ్చి నిలబడి ఎందుకు చెప్పండి? దేని గురించి వస్తారు దేవుని దగ్గరికి? దేవునితో ఆనందించడానికి వస్తారా? దేవునితో తమ కష్టాలు చెప్పుకోవడానికి వస్తారా? ఎందుకు వస్తారు చెప్పండి? అవునా కదా? మీరు ఏ సంఘంలోనూ చూడండి, ఎక్కడికైనా వెళ్ళి చూడండి, ఎక్కడైనా సరే సంఘంలోకి వచ్చారంటే వాళ్ళు క్యూ కొట్టి మరి నాకు ఈ బాధ ఉంది, నాకు ఈ ఇబ్బంది ఉంది, నాకు ఈ నొప్పులు ఉన్నాయి, నాకు ఈ అప్పులు ఉన్నాయి. అవునా కదా? అంటే ఎప్పుడైతే దేవుని సన్నిధికి వెళ్తున్నామో దేవునితో ఆనందించాల్సిన మనిషి ఆ యొక్క దాన్ని కోల్పోయి ఏం చేస్తున్నాడు చెప్పండి? తన యొక్క బాధలు, తన యొక్క ఇబ్బందులు, తన యొక్క కష్టాలు అవన్నీ దేవుని తెలియదా? తెలుసా తెలియదా? అవునా కదా? నిన్నడు విడువను ఎడబాయనన్న దేవునికి నీ కష్టాలేంటో, నీ పరిస్థితులు ఏంటో, నీ ఇబ్బందులు ఏంటో తెలియదా? అవునా కదా? వచ్చిన ఒకరోజు కూడా దేవునితో సరిగా ఉండకుండా, దేవునితో సరిగా గడపకుండా, దేవునిలో ఆనందాన్ని అనేది నువ్వు అనుభవించకుండా ఊరికేనే ఏదో వస్తున్నాను మరలా లోకంలో ఉన్న ఆ చింత అంతా, ఆ బాధ అంతా మరలా అలాగే వేసుకొని వచ్చి దేవుని సన్నిధిలో ఆ గంట ఏదో మరలా నువ్వు వేడి చేసి వెళ్ళిపోతే ఏం లాభం చెప్పండి? అవునా కదా? అపోస్తలుడైన పౌలు గారు చెప్తుంది ఏంటంటే, లోకంలో చాలామంది ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారంటే భక్తిని లాభంగా ఎంచుకొని దాన్ని క్యాచ్ చేసుకుంటున్నారు. కానీ నిజమైన భక్తి అంటే ఏంటంటే, దేవుడు ఏ పరిస్థితిలో ఉంచినా సరే, నేను ఎట్లాంటి పరిస్థితిలో ఉంచినా సరే నువ్వేం చేయాలి చెప్పండి? ఆనందంగా ఉండడం నేర్చుకోవాలి. దేవునితో, దేవుడు నా పక్కన ఉన్నాడు, దేవుడు అంతా చూసుకుంటాడు అనే ఆనందంతో ఎప్పుడైతే నువ్వు ముందుకెళ్తావు నీ భక్తి జీవితంలో, అప్పుడు ఏం చేస్తావు చెప్పండి? నువ్వు ఏం చేస్తావు? ఎప్పుడు కూడా నీకు ఏమనిపించదు చెప్పండి? ఇబ్బంది కానీ కష్టం కానీ అనిపించదు. ఎందుకంటే దేవుడు నా పక్కన ఉన్నాక నాకేం ఇబ్బంది? అవును కదా? సమస్తాన్ని జరిగించే దేవుడు మన పక్కన ఉండగా ఇంకేం ఇబ్బంది? ఓకేనా? రైట్. అయితే లోకంలో ఇలాంటి ఆనందాన్ని వెతుక్కోక ఏం చేస్తున్నారు? దేని గురించి వెతుక్కుంటున్నారంట? యేసుక్రీస్తు వారు చెప్తూ, అయితే మనం దేవునితో ఇలా ఆనందంగా ఉండాలి. అవునా కదా? మనం ఏదైతే మన ఇంటికి వెళ్తే ఎలాగైతే వెళ్తామో, మన సొంత బంధువుల దగ్గరికి అయితే ఎలాగైతే ఆనందంతో వెళ్తామో, అలా మన దేవుని దగ్గరకు వచ్చినట్టు మనం ఏం చేయాలి చెప్పండి? ఆనందంగా, ఒక తృప్తికరంగా దేవునితో నేను వెళ్తున్నాను, దేవుని సన్నిధిలో నేను గడుపుతున్నాను అనే ఆనందాన్ని మర్చిపోయి ప్రజలంతా కూడా ఏం చేస్తున్నారంటే దాని గురించి మాట్లాడుతున్నాడు. అందువలన నేను చెప్పినది ఏమనగా మీతో, ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని ఏంటంట, మీ దేహమును గురించి ఏం చేయొద్దంట, చింతించొద్దు. ఏమని చెప్తున్నాడు? ఎప్పుడైతే మన భక్తి అనేది పెరుగుతుందో, మనం దేవుని సన్నిధికి రావడం అనేది క్రమక్రమంగా జరుగుతుందో, ఫస్ట్గా ఏం చేయాలంటే చెప్పండి? దేహాన్ని గురించి చింత ఏమవుతుందంట? ఏమవుతుంది చెప్పండి? పక్క పెట్టేస్తాం. అవునా కదా? దాని గురించి అంతా కూడా పక్క పెట్టేసి ఏం చేస్తాం? దేవునిలో ఎలా ఉండాలి, దేవునితో ఎలా ఆనందించాలి. అందుకే పాత నిబంధనలు ఏంటంటే, వాళ్ళకున్న కట్టడి ఏంటంటే, ఇజ్రాయేల్కు ఉన్న కట్టడి ఏంటి చెప్పండి? విశ్రాంతిని ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? పరిశుద్ధంగా ఆచరించాలి. విశ్రాంతిని ఏం చేయాలి చెప్పండి? పరిశుద్ధంగా ఆచరించాలి. అంటే పరిశుద్ధంగా ఆచరించడం అంటే వాళ్ళు ఏం చేస్తారు చెప్పండి? వాళ్ళందరూ వెళ్ళేది ఏం చేస్తారు? జనాలంతా కూడా వెళ్ళి
ఏం చేస్తారు చెప్పండి? దేవుని సన్నిధిలో వాళ్ళు నిలబడి ఏం చేస్తారు? ఎవరైతే వాక్యం చెప్పారో ఆ వాక్యాన్ని బట్టి వినేసి ఏం చేస్తారు? వాళ్ళు అక్కడ ఏం చేస్తారు చెప్పండి? అలా దేవుని సన్నిధిని ఏం చేస్తారు? దేవుని సన్నిధిలోకి మేము వెళ్ళాము అనే ఆనందంతో అలాగే వాళ్ళు ఏం చేస్తారు? ఆ పాత నిబంధన కట్టడ అలా ఉండేది. మరి ఎప్పుడైతే మనం కొత్త నిబంధనలకు వచ్చామో దేవుణ్ణి అనుదినం కూడా ఏం చేయాలి చెప్పండి? దేవునితో మనం ఆనందమైన జీవితాన్ని కలిగి ఉండాలి. అవునా కదా? దేవునితో మన యొక్క భక్తి జీవితం అనేది సరిగా ఉండాలి. అలాంటి దశలో కాకుండా మనిషి ఆలోచించేది, మనిషి వెతికేది ఏంటంటే దేహాన్ని గురించి ఏమైపోయిందంట? చింతన ఏర్పడిపోయింది. అంటే సంతుష్టికరమైన భక్తి చేయాల్సిన మనిషి, సంతుష్టికరమైన భక్తిపరుడుగా ఉండాల్సిన మనిషి ఏం చేస్తున్నాడంట? ఏం చేస్తున్నాడు చెప్పండి? ఏంటంట? ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని ఏంటంట? ఏమని చెప్తున్నాడు? మీ దేహం గురించి ఏంటంట? చింతింపకుడి, ఆహారం కంటే ప్రాణమును, వస్త్రం కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడుడి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకున్నవు, అయితే మీ పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. అవునా? ఇంకేమని చెప్తున్నాడు? పోషించున్నాడు. మీరు వాటికంటే ఏంటంట? బహుశ్రేష్ఠులు కారా? మీలో ఎవడును చింతించడం వలన తన ఎత్తు మూరెడు ఎక్కువ చేసుకొనగలడా? ఏంటంటే చెప్పండి? అంటే లోకంలో ఉన్న భక్తిపరులు అనుకునే వాళ్ళంతా కూడా చేస్తుంది ఏంటంటే చెప్పండి? ఏం చేస్తున్నారంట? ఏం చేస్తున్నారు చెప్పండి? చింతిస్తున్నారంట. దేని గురించి చింత అంట? దేని గురించి అండి చింత అంట? దేని గురించి చింత అంట? యూట్యూబ్లో ఒక చిన్న షార్ట్ అనేది వచ్చింది, నేను చూసాను. ఏంటంటే ఇద్దరు ఎరిగింటోళ్ళు పొరుగు, అంటే ముందు వెనక, ముందు ఆపోజిట్ ఎదురు బదులు ఇళ్ళలో ఇద్దరు ఉన్నారు. అయితే ఏమైందంటే ఆ వీడియోలో ఈ ఎదురింటి ఆయన ఏం చేస్తారంటే ఒక 55 ఇంచెస్ టీవీ అనేది తీసుకొచ్చి పెట్టాడు. ఓకేనా? 55 ఇంచెస్ టీవీ పెట్టుకొని రాగానే ఎదురింటోళ్ళ ఇంటి ఏంటంటే గొడవ అనేది ప్రారంభం. ఓకేనా? ఆ గొడవ దేని గురించి అంటే ఇక మామూలుగా ఇంట్లో ఉండే గొడవలు. ఓకేనా? రైట్. అయితే ఇతడు ఏం చేస్తారంటే ఆ ఎదురింటి అతడు ఒక 200 డబ్బులు పెట్టి ఏం చేస్తారంటే ఒక 75 ఇంచెస్ అట్టు ఉంటాయి కదా, టీవీ కాదు అందులో, ఓన్లీ అట్టొకటి తీసుకొని వచ్చి ఒక 200 ఆటో కిరా ఇచ్చేసి ఆ అట్టనొకటి దించుకెళ్ళి ఏం చేశాడు? ఇంట్లో పెట్టాడు. ఓకేనా? రైట్. ఇప్పుడు ఎదురింటోని సమస్య ఏంటి? నేను 55 ఇంచుల టీవీ కొంటే వాడేం చేశాడు? వాడు 75 ఇంచుల టీవీ కొనలే, వాళ్ళ దగ్గర డబ్బు లేదు, కానీ ఏం చేశాడు? ఒక అట్టను తీసుకొని ఇంట్లో పెట్టాడు, అంతే. 75 ఇంచులది. అంటే మనిషికి ఉన్న జబ్బు ఏంటంటే నాకంటే అవతలోడు ఏం చేయొద్దు. మనం ఏమంటామంటే అందరితో కూడా, అందరిని కూడా ఏమంటారు చెప్పండి? ఏమంటారండి? అందరూ బాగుండాలి. ఏమంటారు? అందరిలో నేను ఉండాలి. ఇది బయటికి మాత్రమే, కానీ లోపల ఎలా ఉంటుంది చెప్పండి? అందరూ బాగుండాలి, కానీ అందరికంటే నేనేం చేయాలి? ఇంకా అట్లనే ఉంటుందా లేదండి? అంటే బయటికి మాట్లాడడానికి మనిషి ఏం చేస్తారంటే అందరూ బాగుండాలండి, అందరూ పర్లేదండి, అందరూ మంచిగా ఉంటేనే మంచిదండి అంటారు. కానీ అవతలి వ్యక్తి తనకంటే మంచిగా ఉంటే, తనకంటే గొప్పగా ఉంటే ఈ వ్యక్తి ఏం చేయలేడు చెప్పండి? ఏం చేయలేడు? తన మనసుకు అనేది అది పట్టదు, నచ్చదు. అందరితో మంచిగా ఉండాలనుకుంటాడు, అందరితో బాగానే ఉండాలనుకుంటాడు. కానీ ఏ వ్యక్తి అయితే తనకంటే గొప్పగా ఉండడం అనేది ఈ వ్యక్తి ఏం చేయడు చెప్పండి? తట్టుకోలేడు. అవునా? అంటే తనకంటే ఒక వ్యక్తి గొప్పగా ఉంటే, తనకంటే ఒక వ్యక్తి ఏ విషయంలోనైనా తనకంటే గొప్పగా అనిపిస్తే ఆ వ్యక్తి యొక్క క్యారెక్టర్ అనేది ఏం చేస్తుంది చెప్పండి? బయటపడుతుంది. అవునా? ఓర్చుకోలేడు, దాన్ని జీర్ణించుకోలేడు అనమాట. అట్లాంటి పరిస్థితుల్లోనికి ఏం చేస్తుంది చెప్పండి? భక్తులుగా చెబుతూ, భక్తిగా అనుకుంటూ దానిలోనికి ఏం చేస్తుంది చెప్పండి? జారిపోతున్నారు. ఇవన్నీ కూడా చిన్న చిన్న తప్పులే కావచ్చు, కానీ ఏమవుతుంది చెప్పండి? అదంతా కూడా సరిదిద్దుకోవాల్సిన పరిస్థితి అనేది క్రైస్తవుని బాధ్యత. అవునా కదా? ఒక వ్యక్తిని ప్రేమపూర్వకంగా ప్రేమించడం, ప్రేమపూర్వకంగా స్వీకరించడం అంటే ఆ వ్యక్తిని ఏం చేయడం చెప్పండి? ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఆ వ్యక్తికి మనం ఏం చేయాలి చెప్పండి? ఆ వ్యక్తి మీద చూపించాల్సిన ప్రేమ కానీ, ఆ యొక్క సమానత్వం కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా మన హృదయం నుండి చేంజ్ చేయొద్దు, తగ్గిపోవద్దు. అవునా? రైట్. అదే యేసుక్రీస్తు వారు మాట చెప్తే ఏంటంట? ఏమి తిందుమో, వాడేమన్నా తాగితే వానికంటే ఎక్కువ కాస్ట్లీది, వాడేమైనా తింటే వానికంటే ఎక్కువ కాస్ట్లీది, వాడేమైనా తెచ్చుకుంటే వానికంటే ఎక్కువ కాస్ట్లీని వాడాలి. అవునా? మనిషి యొక్క తాపత్రయం, చింత అంటే ఏంటంటే ఏమవుతుందంటే
ఎప్పుడైనా సరే మనిషి నువ్వు నీలా బ్రతకడానికి ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు ఎప్పుడైతే మనకు డబ్బులు వస్తున్నాయో, మనకి ఏదైతే సంపద ఉందో దాన్ని అనుసరించి మనం బ్రతకడం వల్ల ఏం కాదు చెప్పండి? ఏం కాదు. ఎలాంటి అప్పు కాదు, ఎలాంటి ఇబ్బంది కాదు, ఎవరి నుంచి ఎలాంటి ప్రెషర్ అనేది ఇబ్బందే కాదు, నీకు ఎలాంటిది ఎదురవ్వదు. నీకు వచ్చే డబ్బుతో నువ్వు ఖర్చు పెట్టుకుంటూ, దానిలోనే నువ్వు స్థిరపరుచుకుంటూ, దానిలోనే నువ్వు కూడబెట్టుకుంటూ, దానిలోనే నువ్వు తినడానికి సరిపోయేంత సమకూర్చుకుంటుంటే ఏం కాదు చెప్పండి? ఎలాంటి ప్రాబ్లం, ఎలాంటి ఇబ్బంది అనేది ఏది కూడా ఉండదు. కానీ ఎప్పుడు ప్రాబ్లం, ఎప్పుడు చింత స్టార్ట్ అవుతుందంటే నేను వానికంటే గొప్పగా బ్రతకాలి. ఎప్పుడైతే నీ పక్కన చూసి నువ్వు వానికంటే నేను గొప్పగా బ్రతకాలి, వానికంటే నేను గొప్పగా ఎదగాలి అని ఎప్పుడైతే మన మనసులో స్టార్ట్ అవుతుందో, ఎప్పుడైతే ప్రారంభం అవుతుందో అప్పటి నుంచి ఏమవుతుంది చెప్పండి? నీకు ఏమవుతుంది? నీ మనస్సులో చింత ప్రారంభం అవుతుంది. నువ్వు దేవుడి నుంచి పక్కకి వెళ్ళిపోతూ ఐహిక విచారం అనేది ఎక్కువ అవుతుంది. ఓకేనా? దేవుల్లో కాకుండా లైఫ్లో అంటే భౌతిక జీవితంలో, ఆత్మీయ జీవితంలో కాకుండా భౌతిక జీవితంలో ఎలా ఉండాలి, ఎలా పెరగాలి, నేను ఎలా సంపాదించుకోవాలి, ఎలా అందరికంటే బెటర్గా ఉండాలి, ఆ స్థాయిలోనికి ఎప్పుడైతే ఒక మనిషి ఆలోచించడానికి తన ఆలోచనలు అటు సైడ్ వెళ్ళిపోతాయో అప్పటి నుంచి ఆ యొక్క వ్యక్తి భక్తి జీవితం అనేది ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది? చిన్న చిన్నగా పునాదులు అనేవి కదిలిపోతూ ఉంటాయి. ఏదైతే నువ్వు భక్తిలోనికి వచ్చిన మొదట్లో ఉన్నావో, ఏదైతే నువ్వు భక్తి నేర్చుకోవాలనుకుంటున్నావో, ఏదైతే నువ్వు క్రీస్తుతో నేను సంబంధం కలిగి ఉండాలి, చాలా గట్టిగా ఉండాలి అని ఏదైతే నువ్వు అనుకుంటున్నావో, ఎప్పుడైతే పక్క వ్యక్తిని చూసి నువ్వు ఇన్స్పైర్ అవుతావో వానికంటే నేను గొప్పగా ఉండాలని, అప్పటి నుంచి ఏమవుతుంది చెప్పండి? నీ ఆత్మీయత ఏమవుతుంది చెప్పండి? పతనం అవుతూ ఉంటుంది. ఓకేనా? మీరు చాలామంది భక్తి పరులను చూడండి, ఎవరైనా సరే మొట్టమొదటిగా భక్తులుగా ఉన్న వాళ్ళందరూ కూడా చెడిపోవడానికి, పడిపోవడానికి గల కారణం ఏంటంటే అవతలను చూసి చెడిపోవడం. అవతలంలో నేను ఉండాలి, అవతలంలో నేను మారాలి, అవతలం కంటే గొప్పగా నేను బ్రతకాలి. ఎప్పుడైతే ఇలాంటి ఆలోచనలోనికి ఒక వ్యక్తి వెళ్తాడో ఆ వ్యక్తి యొక్క భక్తి జీవితం అంతా కూడా ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది? పతనావస్థకి వెళ్ళిపోతుంది. వాడు భక్తి అనేది మర్చిపోతాడు, భక్తి గురించి వదిలేస్తాడు, తనకి ఇష్టం వచ్చిన కార్యాలన్నీ చేసుకుంటూ కూడా ఏం చేస్తాడు? దాన్నే భక్తిని సమర్థించుకుంటూ దానిలోనే ముందుకెళ్తాడు. ఓకేనా? రైట్. యేసుక్రీస్తు వారు ఇక్కడ చెప్తుంది ఏంటంటే, ఫస్ట్ ఏంటంటే అవతలం దగ్గర ఉన్న దాని గురించి నీకు అవసరం లేదు, అవతలం దగ్గర ఉన్న దాని గురించి నువ్వు పట్టించుకోవడం వదిలేసేయి. వీటన్నిటి గురించి ఏంటంట, ఒకవేళ నీకు అవసరం ఉంటే, నీకు అవసరమైతే దేవుడు ఏం చేస్తాడు చెప్పండి? అది ఇస్తాడు నీకు. ఒకవేళ అది అవసరం నిజంగా ఖచ్చితంగా దానితో నీకు పర్పస్ అవసరం ఉంటే ఏం చేస్తాడు? దేవుడు దాన్ని నీ దగ్గర తెస్తాడు. కానీ నువ్వేం చేయొద్దు చెప్పండి? దాని గురించి చింత అనేది, దాని గురించి ఆలోచన పెట్టుకొని నీ మనస్సు అనేది ఏం చేసుకోవద్దు? పాడు చేసుకోవద్దు. క్రీస్తుతో ఉన్న మృదుత్వాన్ని, క్రీస్తులో ఉన్న ఆ యొక్క సరళత్వాన్ని నువ్వేం చేయాలి? దినదినం ఏం చేసుకోవాలి చెప్పండి? నేర్చుకుంటూ అలవర్చుకుంటూ ముందుకెళ్ళాలి తప్ప క్రీస్తులో ఉన్న సరళత నుండి తొలగిపోయి, ఆ క్రీస్తులో ఉన్న ప్రేమ నుండి తొలగిపోయి నువ్వు బయటికి వెళ్ళడానికి వీల్లేదా? నెక్స్ట్ ఏమని చెప్తున్నాడు? వస్త్రంలో కూర్చి అని ఇక్కడ చెప్తున్నాడు. ఏంటంటే రైట్, అంటే మనిషి ఎక్కువగా ఆలోచించే దేని గురించి అని చెప్తున్నాడంటే, ఫస్ట్ ఏంటంటే ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో. మనిషికి కావాల్సింది ఏంటంటే చెప్పండి? తినుడు, త్రాగుడు. ఏంటంట? దేని గురించి అంట? వాళ్ళ చింత అంతా ఏంటంటే చెప్పండి? మనిషికి ఉన్న చింత అంతా కూడా ఏంటంట? ఏమి తినాలి, ఏమి త్రాగాలి. అవునా కదా? ఎప్పుడైనా సరే మీరు చూడండి, ఇంట్లో అయినా సరే మనిషి దేని గురించి ఆలోచిస్తాడు చెప్పండి? దేని గురించి ఆలోచిస్తారండి? అవునా కదా? రేపు ఏం కూర చేస్తున్నారు? అవునా కదా? సండే అనగానే అందరికి కూడా ఏమైపోతుంది చెప్పండి? స్పెషల్ ఏం తెచ్చుకొని వండుకుందాం, ఏం చేసుకుందాం. అవునా కదా? అంతేనా కదా అండి? అంటే ఎప్పుడైతే ఒక మనిషి ఆ తిండి మీద ఉన్న ధ్యాస, ఆ తిండి మీద ఉన్న కోరిక అనేది దేవుని మీద ఎందుకు రావట్లేదు? అవునా కదా? మనం తినడానికి, ఆ త్రాగడానికి, ఆ ధరించుకోవడానికి ఉన్న ఆ ధ్యాస అంతా దేవుని మీద రావడానికి ఏమవుతుంది చెప్పండి? ఆయాసకరంగా మారిపోతుంది. అవునా కదా? మనము కొత్త బట్టలు తెచ్చుకోవడానికి ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తారండి? కొత్త బట్టలు తెచ్చుకోనండి. ఇప్పుడంటే అందరూ కొత్త బట్టలు అనేవి ఏమైపోయాయి చెప్పండి? పెద్దగా పట్టింపు అనేది కానీ, లెక్క అనేది కానీ లేదు. కొద్దిగా ఒక 10-15 సంవత్సరాలు వెనక్కి వెళ్తే ఏంటంటే, ఇంట్లో ఇద్దరు అన్నదమ్ములు ఉన్నారంటే ఏం చేసేవాళ్ళు చెప్పండి? ఇద్దరు కూడా ఒక బట్టని తీసుకొని ఇద్దరు కూడా ఏం చేసేవాళ్ళు చెప్పండి? సేమ్ డ్రెస్ అనేది కుట్టించేవాళ్ళు. సేమ్ అంగి, సేమ్ పాయింట్. ఓకేనా? అవి కుట్టేయగానే వీళ్ళు ఏం చేసేవాళ్ళు? కొత్త బట్టలు వేసుకొని ఏం చేసేవాళ్ళం అంటే
బయట అంతా తిరిగేవాళ్ళం. బయట ఎందుకు తిరిగేవాళ్ళం? ఎందుకు చెప్పండి? అంటే మేము కొత్త బట్టలు వేసుకున్నాం, ఇద్దరం అన్నదమ్ములం. ఏం చేసాం చెప్పండి? కొత్త బట్టలు వేసుకున్నాం. అంటే వాటిని అన్నింటినీ కూడా ఏం చేయాలి? చూపించాలి. కొత్త బట్టలు అందరికీ కూడా చూపించి అదొక ఆనందం. అవును కదా? రైట్. అయితే లోకంలో ఏమైపోయిందంటే, ఇప్పుడు ఏమైపోయిందంటే, ఎంత లగ్జరీగా వేసుకుంటే అంత ఏంటి చెప్పండి? ఆ మనిషికి ఏంటి? అంత గొప్ప పేరు. అవునా కదా? లగ్జరీ సంగతి పక్క పెట్టండి, ఎంత చినుగుతే అంత ఏంటి చెప్పండి ఇప్పుడు? అవునా కదా? ఆ మోకాల దగ్గర, ఆ కాళ్ళ దగ్గర, అవునా? ఎంత చినుగుతే అంత ఏమవుతుంది చెప్పండి? అంత ఫ్యాషన్. అవునా కదా? అంటే క్రైస్తవులు, లోకం అని ఏది కూడా తెడలేదు. క్రైస్తవులైనా సరే ఏం చేస్తున్నారు చెప్పండి? ఏం చేస్తున్నారు? అలాంటి వస్త్రాలను వేసుకొని ఏం చేస్తున్నారు? జనాల్ని ఇంప్రెస్ చేయాలంటే ఆకర్షించాలి అవతల వాళ్ళని. నేను అవునా? అవతల వాళ్ళని చూసి ఏం చేయాలి? ఆకర్షింపబడాలి. ఎప్పుడైతే ఇలాంటి మైండ్ అనేది ఒక వ్యక్తిలోనికి వస్తుందో, ఇలాంటి ఆలోచనలోనికి ఎప్పుడైతే ఒక భక్తిపరుడు అనుకుంటున్నా నువ్వు వెళ్ళిపోతావు, నీ భక్తి అంతా కూడా ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుందంట? వ్యర్థం. నువ్వు భక్తిలో ముందుకెళ్ళలేవు. నీ భక్తి అనేది ముందుకెళ్ళదు. కాబట్టి ఏంటంటే దేహాన్ని గురించి ఆలోచించదు. అంటే ఆహారం కంటే ఏంటంట ప్రాణం గొప్పది, వస్త్రం కంటే ఏంటంట దేహం గొప్పది కావా? ఆకాశ పక్షులు చూడండి ఏంటంట. నెక్స్ట్ ఏమని చెప్తున్నాడంటే, ఆకాశ పక్షులు చూడండి ఏంటంట, అవి విత్తవు, పోయవు, కొట్లలో కూర్చుకొని వాటికంటే మీరేంటంట శ్రేష్ఠులు కారా? వాటినే పోషించిన దేవుడు మిమ్మల్ని ఏం చేయడు? నెక్స్ట్ దేని గురించి చెప్తున్నాడు చెప్పండి? దేని గురించి అంట? ఆహారం అయిపోయింది, బట్టలు అయిపోయాయి, దేహం గురించి అయిపోయింది. నెక్స్ట్ ఏంటంటే చెప్పండి? డబ్బు గురించి మాట్లాడుతున్నాడు. ఓకేనా? రైట్. డబ్బు గురించి మాట్లాడుతూ ప్రసంగి రాసిన గ్రంథం ఒకసారి చూడండి. ప్రసంగి గ్రంథము 5వ అధ్యాయం 10వ వచనంలో. ప్రసంగి 5:10. ఏంటంట? ద్రవ్యంను అపేక్షించువాడు ఏం చేయడంట? ఏం చేయడు చెప్పండి? ద్రవ్యంను అపేక్షించువాడు ద్రవ్యం చేత ఏం చేయడంట? తృప్తి నొందడు. ధన సమృద్ధిని అపేక్షించువాడు దాని చేత ఏం చేయడంట? తృప్తి నొందడు. ఇది ఏంటంట? వ్యర్థము. మీకు అర్థమైంది ఏంటంటే చెప్పండి? ద్రవ్యాన్ని అపేక్షించేవాడు, అలాగే ధనాన్ని అపేక్షించేవాడు ఏంటంట? దాని చేతి ఏం చేయడంట చెప్పండి? ఏం చేయడు? తృప్తి అనేది రాదు. ఒకవేళ మీరు డబ్బు బాగా సంపాదించాలని అలా ఆలోచనలోకి మీరు వెళ్ళిపోయారు అనుకోండి, ఏం చేయదంట చెప్పండి? మీ జీవితంలో ఎప్పటికి కూడా ఏం చేయదంట? ఏం చేయదు? తృప్తి అనేది ఉండదు మీ జీవితంలో. ఓకేనా? తృప్తి అనేది ఉండదు. మీకు ఒక చిన్న స్టోరీ అనేది ఇంతకుముందు చెప్పానో లేదో. ఏంటంటే ఒక రాజు ఇంట్లో ఇద్దరు పనివాళ్ళు ఉంటారు. అయితే రాజు ఏంటంటే రాత్రి అయినా సరే, 1 గంట అయినా సరే, 2 అయినా సరే ఆ మేడ మీద తిరుగుతూ ఉంటాడు. కానీ వీళ్ళు సాయంత్రం దాకా పనిచేసి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏం చేస్తారు చెప్పండి? సుఖంగా పడుకుంటారు అనమాట. హాయిగా నిద్రపోతారు. ఎలాంటి ఇబ్బంది కానీ, ఎలాంటి అంటే డబ్బు ఉందని, అంటే ఎవరో వచ్చి దోసుకెళ్తారు, ఏదో కొట్టేస్తారు అనే బాధ అనే చింతన ఏం లేకుండా వీళ్ళు ఏం చేస్తారు? అసలు హాయిగా వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, వెళ్ళి నిద్రపోతారు. రాజుకు ఆలోచన వస్తుంది. మంత్రిని పిలిచి అడుగుతాడు, ఏంటి మంత్రి, నాకు ఇంత డబ్బు ఉంది, ఇంత ఆస్తి ఉంది, అవునా? నా చుట్టూ కూడా ఇంతమంది సైనికులు ఉన్నారు, ఏమైనా అయితే కూడా చూసుకోవడానికి ఇంత సైన్యం అనేది ఉంది, అయినా కానీ నాకు ఏం చేయట్లేదు చెప్పండి? నిద్ర అనేది పట్టడం లేదు. అసలు వాళ్ళ దగ్గర ఏమీ లేదు. ఈరోజు తింటే రేపటికి ఉంటుందో లేదో తెలియదు. అట్లాంటి వాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పండి? చాలా హాయిగా నిద్రపోతున్నారు, మరలా వస్తున్నారు, పొద్దున వాళ్ళ పని చేసుకుని వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అసలు దీనికి గల కారణం ఏంటి అన్నప్పుడు మంత్రి ఒక చిన్న సలహా ఇస్తాడు. ప్రభుగారు ఒక 10 బంగారు నాణాలు ఇవ్వండి, ఓకేనా? అసలు వాళ్ళు ఎలా సంతృప్తిగా ఉంటున్నారో మీకు తెలియజేయాలంటే ఒక 10 బంగారు నాణాలు నాకు తెప్పించండి, వాళ్ళకి ఇచ్చేద్దాం 10 బంగారు నాణాలు, ఓకేనా? 10 బంగారు నాణాలు ఇచ్చేస్తారు. వాళ్ళు ఇచ్చిన తర్వాత ఏమైందంటే, ఒక బంగారు నాణం అనేది ఏమైందంటే వాళ్ళ దగ్గర నుంచి చేజారిపోతుంది. 10 ఇస్తే వీళ్ళ దగ్గర ఎన్ని ఉన్నాయి? 9 ఉన్నాయి. ఇక అక్కడ నుంచి వాళ్ళకి ఏమవుతుంది చెప్పండి? ఏమవుతుంది?
వాళ్ళ చింత అనేది స్టార్ట్ అవుతుంది. దేని గురించి? ఉన్న 9 గురించి కాదు. దేని గురించి చింత స్టార్ట్ అవుతుంది? దేని గురించి చెప్పండి? పోయిన 10వ దాని గురించి ఏమవుతుంది చెప్పండి? చింత అనేది స్టార్ట్ అవుతుంది. అప్పుడు ఆ రాజు చూసి ఓహో ఇదా దీని యొక్క ఏంటి చెప్పండి? అంటే లోకంలో ఎప్పుడైతే ఒక మనిషి ఏదైనా సంపాదించుకోవాలి, ఏదో నాకు కావాలని ఎప్పుడైతే ఒక ఆత్రపడుతుంటాడో ఆ వ్యక్తికి ఏం చేయదు చెప్పండి? నీ ఎంత సంపాదించినా ఏం చేసినా ఏం చేయదు, తృప్తి అనేది వాళ్ళ జీవితంలోనికి ఎప్పుడు కూడా రాదు. ఓకేనా? ఆ తృప్తి అనేది రాదు. కాబట్టి ఏంటంటే ద్రవ్యాన్ని అపేక్షించేవాడు దాని చేతి ఏం చేయడంట? తృప్తిని పొందాడు. ఓకేనా? మీరు ఒక 10 లక్షలు సంపాదిస్తే నాకు చాలనుకున్నాను, 10 లక్షలు రాగానే వదిలేస్తారా? ఏం చేస్తారు? 50 లక్షలు కావాలి. 50 లక్షలు రాగానే ₹1,00,00,000. అవునా? అంటే ఒక వ్యక్తికి ఏంటంటే సంపాదన మీద ఎప్పుడైతే ఆ యావ అనేది ఆ ధ్యాస అనేది వెళ్ళిపోతుంటుందో దాని ద్వారా ఏం చేయడు ఆ వ్యక్తి? ఆ కోరిక అనేది ఎప్పటికి కూడా చావదు. వానిలో నాశ అనేది ఎప్పటికి కూడా చావదు. ఏం చేస్తుంది అది? ఆ ఆశ వల్ల ఏం చేస్తుంది? ముందుకు తీసుకొని వెళ్తూనే ఉంటుంది, ఆయనకి తృప్తి లేకుండా చేస్తూనే ఉంటుంది. ఓకేనా? ఎప్పుడైనా సరే అట్లాంటి దానిలోనికి వెళ్ళకుండా చాలా జాగ్రత్తగా చూసుకోని చెప్తున్నాడు. ఓకేనా? రైట్. ఇంకా ముందుకెళ్ళి మాట్లాడుతున్నాడు యేసుక్రీస్తు వారు. మత్తయి సువార్త 6వ అధ్యాయంలోనే కొద్దిగా ముందుకెళ్ళి ఇంకా మాట్లాడుతున్నాడు. చూడండి. శ్రేష్ఠులు గారా, మీలో ఎవరినో చింతించడం వలన తన ఎత్తు 3 ఎక్కువ చేసుకునగలడా? వస్త్రమును గూర్చి మీరు చింతింపనేలా, అడవి పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నవో ఆలోచించండి. అవి కష్టపడవు, ఉడకవు. అయినను తన సమస్త వైభవంతో కూడిన సొలొమోను సైతం వీటిలో ఒక దాని వల్ల ఏంటంట అలంకరింపబడలేదు. నెక్స్ట్ ఏంటంటే చెప్పండి, ఏమవుతుందండి? ఫస్ట్ ఏమో ఏమీ గతి లేనప్పుడేమో దేని గురించి ఆలోచిస్తాడు మనిషి? ఏం తినాలి, ఏం తాగాలని ఆలోచిస్తాడు. ఓకేనా? కొద్దిగా తిండి గురించి, బట్ట గురించి కొద్దిగా సోయి రాగానే ఏం చేస్తాడు చెప్పండి? డబ్బు ఎలా కూడబెట్టాలని ఆలోచిస్తాడు. ఓకేనా? డబ్బు కూడబెట్టిన తర్వాత ఏం చేస్తారంట? ఏం చేస్తాడు చెప్పండి? ఏం చేస్తారండి? ఏమని చెప్తున్నాడు అక్కడ? ఏమని చెప్తున్నాడండి? ఆయనను సమస్త వైభవంతో కూడిన సొలొమోను సైతం వీరితో ఒక దాని వలన ఏం చేయలేదంట? ఏం చేయలేదు? అలంకరింపబడలేదు. ఓకేనా? డబ్బు అనేది వచ్చిన తర్వాత మనిషి ధ్యాస ఎక్కడికి వెళ్తుంది? నెక్స్ట్ ఎక్కడికి వెళ్తుందండి? అలంకరణ. దేనికి వెళ్తుంది చెప్పండి? అలంకరణలోనికి మనిషి ఏం చేస్తాడు? వెళ్ళిపోతాడు. తను తాను ఏం చేసుకుంటాడు? మెరుగుపరచుకోవడానికి, తను తాను కొత్తగా అవతల వ్యక్తి చూపించుకోవడానికి ఏం చేస్తాడు? ఆ సిద్ధం అనేది ఏం చేస్తాడు? ఆ సిద్ధపడుతుంటాడు. అట్లాంటి దానిలోనికి ఆ మనిషి అనేది వెళ్తుంటాడు. మీకు తెలుసో లేదో, ఎక్కువ అనేది ఖర్చు మనిషి దేనికి చేస్తాడు చెప్పండి? ఖర్చు అనేది మీరు నెట్లో సెర్చ్ చేస్తే ఖర్చు అనేది ఎక్కువ దేనికి చేస్తాడంటే, దేనికి చెప్పండి? మనిషి ఎక్కువ ఖర్చు చేసేది దేనికి? దేనికి చెప్పండి? షాపింగ్. ఓకేనా? షాపింగ్కి ఖర్చు చేసినంత దేనికి కూడా ఏం చేయడు ఆ వ్యక్తి? ఎవరు కూడా అంటే షాపింగ్కు పెట్టినంత ఖర్చు ఇంకా మిగతా విషయాల్లో దేనికి కూడా ఏం చేయడు? పెట్టడు. ఓకేనా? షాపింగ్ అనగా ఒక బట్టలే కాదు, ఏంటి చెప్పండి? అన్నీ కూడా క్రీములు, వాటికి సంబంధించినవన్నీ కూడా ఏం చేస్తారు చెప్పండి? అంటే ఎక్కువగా, అంటే ఒక 75% కూడా దేనికి ఖర్చు పెడతారు మనిషి? తన దేహాన్ని గురించి, తన అలంకరణ గురించి ఏం చేస్తారు చెప్పండి? ఎక్కువగా ఖర్చు చేయడానికి ఇష్టపడుతూ ఉంటాడు. నెక్స్ట్ ఏంటంట? నేడుండి రేపు పొయ్యిలే పోయే వెయ్యబడు అడవి గడ్డిని దేవుడు ఎలాగ అలంకరించినట్లా, అల్ప విశ్వాసులారా మీరు మరి నిశ్చయంగా ఏంటంట? వస్త్రములు ధరింపజేయును కదా. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి గురించి ఏం చేస్తారంట? ఏం చేస్తారు చెప్పండి? అంటే దేవుని తెలియనోడు ఏం చేస్తాడు? వాటి అన్నిటి గురించి ఏం చేస్తాడు చెప్పండి? వాటి అన్నిటి గురించి కూడా ఆలోచిస్తాడు. అంటే దేవుడు ఎప్పుడైతే ఒక వ్యక్తికి తెలియడో, ఆ తెలియని వ్యక్తి ఏం చేస్తాడు చెప్పండి? రేపటి గురించి ఏంటి, రేపటి పరిస్థితి ఏంటి, నేను ఏం ధరించుకోవాలి, ఏం వేసుకోవాలి, అవునా, ఎలా ఉంటే బాగుంటాను అనేదాన్ని అంతటి గురించి కూడా ఎవరు ఆలోచిస్తారు? ఎవరు ఆలోచిస్తారు చెప్పండి? బయట ఉన్న లోకంలో ఉన్న వ్యక్తి ఆలోచిస్తాడు. కానీ నువ్వేం చేయాలంట? ఇది 32 వచ్చిన 32 మత్తయి సువార్త 6:32.
ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి ఏం చేయాలంట? కాబట్టి మీరేంటంట? ఆయన రాజ్యమును నీతిని ఏం చేయాలంట? మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ రేపటిని గూర్చి చింతింపకుడు. రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతించును. ఏనాటి కీడు ఆనాటికి ఏంటంట? చాలు. ఏంటంటే కాబట్టి ఏంటంట? ఫస్ట్కి ఏం చేయాలంటే చెప్పండి, ఏం చేయాలని చెప్తున్నాడు? ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకం తెలుసు. కాబట్టి మీరు ఏం చేయాలంట? ఏం చేయాలండి? ఆయన రాజ్యాన్ని నీతిని ఏం చేయాలంట? వెతకాలి. మరి రాజ్యాన్ని నీతిని వెతకడం అంటే ఏంటి? అసలు రాజ్యం అంటే ఏంటి చెప్పండి? దేవుని రాజ్యం అంటే ఏంటి? దేవుని రాజ్యం అంటే ఏంటండి? దేవుని రాజ్యం అంటే ఏంటి? యేసుక్రీస్తు వారు పిలాతుతో మాట్లాడి చెప్తారు ఏంటంటే, నా రాజ్యం ఏంటంట? లోక సంబంధమే కాదు. అంటే అందరూ కూడా పిలాతుతో కంప్లైంట్ ఇస్తారు, ఈయన ఒక రాజ్యం అనేది సపరేట్గా ఫామ్ చేస్తున్నాడు నీ మీద దండయాత్ర చేయడానికి, నిన్ను లేపేసి ఆయన రాజుగా స్థిరపడడానికి ఏదో ప్లాన్ అనేది చేస్తున్నాడు అన్నప్పుడు పిలాతు అడుగుతాడు, నువ్వు రాజువా అని అడుగుతాడు. రాజువా అన్నప్పుడు యేసుక్రీస్తు వారు ఇచ్చే సమాధానం ఏంటంటే, అవును నేను రాజునే, కానీ ఏంటంట? నా రాజ్యం ఈ లోక సంబంధమైంది కాదు. ఓకేనా? రైట్. ఇప్పుడు ఏంటంటే ఆయన రాజ్యాన్ని వెతకడం అంటే ఏంటి? ఇప్పుడే చదువుకుంటూ వచ్చాం కదండి. రాజ్యాన్ని వెతకడం అంటే ఏంటి చెప్పండి? రాజ్యాన్ని వెతకడం అంటే ఏంటండి? ఫస్ట్ ఏం చేయాలని చెప్తున్నాడు చెప్పండి? మనకున్న చింతలన్నింటినీ కూడా ఏం చేయండి? ఫస్ట్గా ఏం చేయాలి? చింతను పక్క పెట్టేసారు. దేని గురించి? తిండి గురించి చింత, తాగుడు గురించి చింత, ధరించుకోవడానికి గురించి చింత, వీటన్నిటిని కూడా ఏం చేయండి? మీరు ఫస్ట్గా పక్కకు పెట్టేసి దేని గురించి ఎతకాలి? దేవుని రాజ్యంలో ఎలా నేను ఏం ధరించుకోవాలి? దేవుని రాజ్యంలోకి నేను వెళ్ళాలంటే ఏం ధరించుకుంటే నేను దేవుని రాజ్యంలోకి వెళ్తాను. ఓకేనా? బయట ఉన్న వాళ్ళకి అందంగా కనబడాలంటే ఏవో ధరించుకుంటే ఏవో వేసుకుంటాం. అలాగే లోకంలో అయితే నీకు ఈ టెక్నిక్స్ అని టాలెంట్స్ అని తెలుసు కదా, ఈ దేవునికి తెలుసు అవన్నీ కూడా. నీకు ఏం కావాలో దేవునికి తెలుసు. వాటిని గురించి పక్క పెట్టేసి ఏం చేయండి? మీరు ఏం చేయండి చెప్పండి? దేవుని రాజ్యాన్ని ఎతకండి. దేవుని రాజ్యాన్ని ఎతకడం అంటే ఏంటంటే, మనలో ఉన్న లోపాలన్నింటినీ కూడా ఏం చేసుకోవాలి? ఫస్ట్గా ఏం చేసుకోవాలి చెప్పండి? వాటిని కనిపెట్టుకొని అవి అలా చేయకుండా దేవునికి ఎలా అయితే ఇష్టమో దేవునికి నచ్చిన పద్ధతిలో చేయడానికి ఏం చేయాలి? మనం ఏం చేయాలి చెప్పండి? ఆ రీతిగా మనల్ని మనం ఏం చేసుకోవాలి చెప్పండి? మలుచుకోవాలి. ఓకేనా? దేవుని రాజ్యంలోకి వెళ్ళాలంటే నాకు అర్హత ఎలా వస్తుంది? నేను దేవుని రాజ్యంలోకి వెళ్ళడానికి ఎలా అర్హత సంపాదించుకుంటాను? దానిలో ఏం చేయాలంటే మనం దాన్ని ఎతకాలి. దానిలో ఉండడానికి మనం వెతకాలి. అంతేగాని భూ సంబంధమైన వాటి గురించి నువ్వు అడిగినా అడగకపోయినా దేవునికి నీ అవసరాలు అన్నీ తెలుసు. వాటన్నింటి గురించి కూడా దేవుడు ఏం చేస్తాడు? వాటన్నింటి గురించి కూడా నీకు కావాల్సిన సమయాల్లో కావాల్సిన టైంకి అవి ఏం చేస్తాయి? వచ్చేస్తాయి. కానీ రాంది ఏంటంటే ఏంటి చెప్పండి? నీ భక్తి జీవితంలో మార్పు అనేది అది నువ్వే తెచ్చుకోవాలి. ఓకేనా? నీ టైం కావాల్సినవన్నీ కూడా దేవుడు సమకూరుస్తాడు. అది అయినా మంచివారికైనా చెడ్డవారికైనా ఏం చేస్తాడు చెప్పండి? మేలే చేస్తాడు. కీడు చేయడానికి ఎప్పుడు కూడా చూడడు. కానీ మనం నేర్చుకోవాల్సిన ఏంటంటే దేవుణ్ణిలో ఎలా మనం ఎదగాలి, దేవునితో ఎలా ఉండాలి, ఆయన రాజ్యంలో ఎలా సంబంధం కలిగి ఉండాలి, దాని గురించి మనం ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? దాని గురించి వెతుక్కుంటూ ముందుకెళ్ళాలి. దానిలో మనం ఉండడానికి ఏం చేయాలి చెప్పండి? ప్రయాసపడాలి. ఏంటంట? దాని గురించి మొదట వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గురించి ఏంటంట? ఏం చేయొద్దంట? రేపటిని గురించి ఏం చేయదంట? చింతించకండి. రేపటి దినము దాని గురించిన సంగతులు ఏం చేస్తుందంట? ఏం చేస్తుంది చెప్పండి? దాని ప్లాన్ అనేది దానికి ఉంటుంది. నువ్వు ప్లాన్ చేసినంత మాత్రాన అదేదో అయిపోదు. దాని ప్లాన్ అనేది దాని ప్రకారం అనేది ఏం చేస్తాడు? దేవుడు ఆల్రెడీ సిద్ధపరిచాడు. అది ఆ రోజు ఏం కావాలో అదంతా కూడా ఏమవుతుంది?
నువ్వు ఎంత తలకిందులో తపస్సు చేసినా సరే ఏమవుతుంది చెప్పండి, రేపు అయ్యేది ఏం చేయదు, ఆగిపోతుంది. కానీ ఈరోజు ఏం చేస్తావో దాని గురించి ఏం చేయ, నువ్వు జాగ్రత్తగా ఉండు. దేవునిలో ఎలా నమ్మకం ఉండాలి, దేవునితో ఎలా సంబంధం కలిగి ఉండాలి, దేవునితో ఎలా సన్నిహితంగా ఉండాలి అనే దాని విషయంలో మనం ఎప్పటికప్పుడు ఏం చేసుకోవాలి చెప్పండి, చెక్ చేసుకుంటూ మన భక్తి జీవితాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉండాలి. కాబట్టి మిగిలిన విషయాలు మిగిలిన ఆదివారాల్లో మాట్లాడుకుందాం. కాబట్టి ఏంటి, దేవుని దగ్గరికి మనం ఎప్పుడైతే వస్తున్నామో ఏం చేయాలి చెప్పండి, ఎలా రావాలి దేవుని దగ్గరికి, మనం ఎలా రావాలండి, ఎట్లా రావాలి? ఇప్పటికి కూడా మీకు ఆ బాధ అనే చింతన ఉంది ఇంకా, అంటే దేవుని దగ్గరికి వచ్చామనే ఆనందం లేదా? ఎప్పుడైతే మనం దేవుని దగ్గరికి వస్తున్నామో ఆ ఆనందం అనేది ఏం చేయాలి చెప్పండి, ఏం చేయాలి? ఆ ముఖంలో, అంటే దేవుని దగ్గరికి వచ్చి మీరు మీకు ఇష్టమైన దాని దగ్గరికి వెళ్తే ఎలా ఉంటారు చెప్పండి, మీ ముఖం అనేది ఎలా ఉంటుంది, ఎట్లుంటుందండి? అప్పుడప్పుడు అంటుంటారు ఏంటంటే 1000 బల్బులు ఒక దగ్గర పెడితే ఎలా వెలుగుతుందో ముఖం అట్లా ఏం చేస్తుందంట, ఏం చేస్తుంది, అట్లా వెలుగుతుందంట. అంటే దేవుని సన్నిధికి మనం వచ్చినప్పుడు ఏం చేయాలి చెప్పండి, మనం ముఖాలన్నీ కూడా ఎలా ఉండాలి చెప్పండి, ఎట్లుండాలి? 1000 బల్బులు వేసి వెలిగినట్టు ఉండాలి. కానీ మన ముఖాలు ఎలా ఉంటాయి, ఎలా ఉంటాయి చెప్పండి? ఇంట్లో మామూలుగా బెడ్ లైట్ వేస్తుంటుంది చూడండి, చిన్న డల్గా, అది సరే కనబడక, రూమ్ అంతా కూడా ఏం చేయదు, అది సరిగా కనబడకుండా ఉంటుంది. అట్లా కాకుండా ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిలోనికి వస్తున్నామో, దేవునితో గడపడానికి సిద్ధపడుతున్నామో ఏం చేయాలి చెప్పండి, ఆనందంగా సంతోషంగా నేను దేవునితో గడుపుతున్నాను అనే ఆనందం అనేది మనలో ఏం చేయాలి, ఏం చేయాలి చెప్పండి, అవతలకు కనబడాలి, అవతలకు చూపించగల ఆనందం అనేది. ఎప్పుడు వచ్చినా మన ఆ ముఖాలన్నీ కూడా డల్గా పెట్టుకుని ఉంటే ఎందుకు వస్తున్నట్టు సంఘానికి, అవునా కదా? ఏదో కోల్పోయినట్టు, ఏదో చింతలు ఉన్నట్టు, ఏదో బాధ అంతా, అంటే ప్రపంచంలో ఉన్న బాధ అంతా కూడా ఏం చేస్తున్నాడు చెప్పండి, మన మీద ఉన్నట్టు. ఎప్పుడు కూడా అట్లా డల్ ఫేస్ పెట్టుకున్నాను ఏంటి చెప్పండి, నువ్వు దేవుని సన్నిధిలోకి వచ్చి ఏం చేయట్లేదు, ఏం చేయట్లేదు చెప్పండి, ఆనందం, అంటే దేవుని సన్నిధిలో నేను ఉన్నాననే ఆనందం అనేది నీకు లేదు. కాబట్టి వచ్చే ఆదివారం నుంచి ఏం చేయండి చెప్పండి, దేవుని సన్నిధిలో నేను ఉంటున్నానని ఆ ఆనందాన్ని ఏం చేయండి, పెంపొందించుకోవడానికి, దేవునితో ఆనందంగా గడపడానికి మనల్ని మనం ఏం చేసుకోవాలి, సిద్ధపరచుకోవాలి. ఎప్పుడైనా సరే ఏం చేయాలి చెప్పండి, దేవునిలో మనం ఆనందాన్ని ఎత్తుకోవాలి. ఎప్పుడైతే దేవునిలో ఆనందాన్ని వెతుక్కుంటామో ఏం చేస్తుంది చెప్పండి, మన భక్తి అనేది ఏం చేస్తుంది చెప్పండి, సంతృప్తిగా ఉంటుంది. మనం ఎలా బ్రతికినా సరే సంతృప్తిగా బతకడానికి మనం ముందుకెళ్తున్నాం. మిగిలిన ఆదివారంలో దీని గురించి ఇంకా మాట్లాడుకుందాం. తల్లు వంచుకొని ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడా మహాగణుడా, మీ ఘనమైన ఉన్నతమైన శ్రేష్టమైన నామానికి కృతజ్ఞతలు స్తోత్రములు చెల్లిస్తున్నాను నాయన. ఇదిగో నాయన, సంతుష్టి సహితమైన భక్తి నాయన, గొప్ప లాభసాధనం అని మీరు చెప్పారు నాయన. అలాంటి భక్తి నాయన మేము నేర్చుకోగలుగుటకు, నీలో ఆనందించగలుగుటకు వాటి కృపను మహాభాగ్యాన్ని మాకు అందించిన ఆయన. ఉన్నతంగా నీ మాటల ద్వారా నాయన ప్రేరణ ఉంది. నీ మాటలను అనుసరించిన ఆయన మా జీవితాలను కట్టుకొనగలుగుటకు, మా జీవితంలో ముందుకెళ్ళగలుగుటకు వాటి కృపను మహాభాగ్యాన్ని అనుగ్రహించిన ఆయన. అలాగే జరగబోయే బలలోను పాఠాలలో నేను తోడుగా ఉండి మీకు మహిమకరంగా జరిగే అటు కృపను మహాభాగ్యాన్ని మాకు అనుగ్రహించినాను. క్రీస్తు వారి పరిశుద్ధ నామమున ప్రార్థన మనం గడిపెట్టుకున్నాను. అందరికీ వందనాలు.